Welcome to SK Statistics tutorial. Today topic is PLS method. Statistics Sem 3 Unit 1. Very important method. PLS method. Okay na? PLS method. PLS అంటే full form Principal Least Square method. Okay na? Principal Least Square method. Okay na? Start the topic. First, curve fitting lo total 3 types are curve fitting have the total 3 types of methods. First one is graphical method. Second one minute first one is graphical method. Second one is distribution method. Okay na? Distribution method. Next third one is PLS method. Okay na? Graphical method ante graphical method means floating the values on x-axis and y-axis. Okay na? Floating the values on the x and y-axis. Okay na? అంటే మనకి ఇచ్చిన డాటా యొక్క వాల్యూస్ని ఎక్స్ యాక్సిస్లో మరియు వై యాక్సిస్లో సబ్స్టిట్యూట్ చేస్తుందని గ్రాఫికల్ మెథడ్ అంటారు. సెకండ్ మెథడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, బెర్నౌలీ, పాయిజన్ ఇట్లాంటి యూజ్ చేస్తే దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ పిఎల్ఎస్ మెథడ్. పిఎల్ఎస్ మెథడ్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఇందులో ఏం చేస్తామంటే దీనికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్కి స్టేట్మెంట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది squares of the sum of the squares of the deviation should be minimum. ఓకేనా? షుడ్ బి మినిమం అనేది పిఎల్ఎస్ యొక్క స్టేట్మెంట్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ షుడ్ బి మినిమం. సమ్ అంటే తెలుసు మనకు, స్క్వేర్ అంటే తెలుసు. డీవియేషన్ షుడ్ బి మినిమం అన్నారు కదా. డీవియేషన్ షుడ్ బి మినిమం అంటే లెట్ us సపోజ్ అజూమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్, లీనియర్ ఫంక్షన్ అనుకుందాం మనం. దాన్ని ఏం చేయాలంటే డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ లేదా ఎక్స్టెండ్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. దాని నుంచి 0 అనుకోవాలి. ఫస్ట్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0కి అజూమ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి కాన్స్టెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ వాల్యూస్. ఓకేనా? ఇక్కడ నుంచి కాన్స్టెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డబుల్ డాష్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మస్ట్ బి గ్రేటర్ దెన్ 0 ఉంటే అప్పుడు ద గివెన్ లీనియర్ ఫంక్షన్ ఈజ్ మినిమం అని చెప్పాలి. ఓకేనా? మినిమం ప్రాసెస్ ఏంది, ఫస్ట్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ కాన్స్టెంట్ దట్ డిపెండింగ్ ఆన్ ది ఫంక్షన్. ఓకేనా? డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్. అప్పుడు దెన్ అజూమ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫైండ్ ది కాన్స్టెంట్ వాల్యూస్. నెక్స్ట్ స్టెప్ ఫైండ్ ది డబుల్ డిఫరెన్స్ ఆఫ్ ది లీనియర్ ఫంక్షన్. ఇట్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. దిస్ ఈజ్ ది మినిమం ప్రాసెస్. ఓకేనా? మెయిన్ స్టేట్మెంట్ స్టార్ట్ క్వశ్చన్స్కి అడుగుతారు దీన్ని. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ షుడ్ బి మినిమం. నెక్స్ట్ by using PLS method you can fit the 4 curves. First one is straight line, second one is second degree parabola, third one is exponential curve, fourth one is power curve. ఓకేనా? మొత్తం టోటల్ 4 కర్వ్స్ని ఫిట్ చేస్తారు. 4 కర్వ్స్లో ఫస్ట్ వన్ స్ట్రేట్ లైన్, సెకండ్ వన్ సెకండ్ డిగ్రీ ప్యారాబోలా, థర్డ్ వన్ ఎక్స్పోనెన్షియల్, నెక్స్ట్ ఫోర్త్ వన్ పవర్ కర్వ్. ఓకేనా? పవర్ కర్వ్. ఇందులో మనం ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే స్ట్రేట్ లైన్ టాపిక్ చూద్దాం. ఓకే, స్ట్రేట్ లైన్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్. లెట్ us అజూమ్ స్ట్రేట్ లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b అని అజూమ్ చేసుకుంటున్నా. సమ్ టైమ్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతానంటే y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అని అడుగుతాడు. ఓకేనా? a ప్లస్ bx అని అడిగినా y ఈజ్ ఈక్వల్ టు
ఏఎక్స్ ప్లస్ బి అని అడిగినా బోత్ ఆర్ అంటే ప్రాసెస్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. యూనిట్ 1 సాల్వ్ చేయాలంటే పిఎల్ఎస్ మెథడ్ యొక్క ఇది ఫస్ట్ ఒక ప్రాసెస్ కరెక్ట్ నేర్చుకుంటే మిగతా అంతా అదే 50-60% టోటల్ సేమ్ ప్రాసెస్. ఓకేనా. నేను ఏఎక్స్ ప్లస్ బికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీరు ఏ ప్లస్ బిఎక్స్కి ట్రై చేయండి. ఓకేనా. సేమ్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని పిఎల్ఎస్ మెథడ్ యొక్క స్టేట్మెంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ కన్వర్టెడ్ టు పిఎల్ఎస్ మెథడ్ స్టేట్మెంట్. పిఎల్ఎస్ మెథడ్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ షుడ్ బి మినిమం. ఓకేనా. ఫస్ట్ నేను దీన్ని టోటల్ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ టేకింగ్ ఇన్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ as ఈఆర్ఈఐ. ఓకేనా. కొన్ని బుక్స్లలో ఈ అని ఉంటుంది, కొన్ని బుక్స్లలో ఈ అని ఉంటుంది. ఈ అన్న ఈఐ అన్న ఎర్రర్ అన్నట్టు, ఎర్రర్ అది దట్ ఈస్ డినోటెడ్ బై ఎర్రర్ వైఐ. ఇక్కడ వైఐ అని పెట్టుకున్నా. ఓకేనా. ఎక్స్ఐ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ఐ ప్లస్ బి. ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ 1 2 అప్ టు సమ్ 1 స్మాల్ ఎన్. ఓకేనా. న్యాచురల్ నెంబర్స్ yi minus axi plus b. ఓకేనా. రైట్ హ్యాండ్ టర్మ్స్ టేకింగ్ ఇన్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎర్రర్ ఫంక్షన్. ఓకేనా. ఎర్రర్, ఈ ఎర్రర్ అనేది ఏముండొచ్చు, 0 ఉండొచ్చు, లేదా పాజిటివ్ ఉండొచ్చు, లేదనుకుంటే నెగటివ్ అని ఉండొచ్చు. ఓకేనా. మనం ఏం చేయాలంటే బై యూజింగ్ పిఎల్ఎస్ మెథడ్ యూజింగ్ చేసుకొని మనం ఈక్వల్ టు 0కి ఈక్వల్గా అంటే నియర్ బై 0 వచ్చేటట్టు ట్రై చేయడమే ఈ పిఎల్ఎస్ మెథడ్ యొక్క గోల్ అన్నట్టు. ఓకేనా. బై యూజింగ్ పిఎల్ఎస్ మెథడ్ ద టోటల్ టర్మ్ నియర్ బై టు 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, డీవియేషన్ అయిపోయింది. అంటే వీటి మధ్య డీవియేషన్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ అనే టర్మ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈఐ స్క్వేర్. అంటే దీన్ని సమ్ము స్క్వేర్ చేస్తున్నాను అన్నట్టు. ఓకేనా. ఎస్ దట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. ఓకేనా. సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈఐ. ఈఐ అంటే ఏంది మనకు, ఒక్క నిమిషం. ఈఐ అంటే వైఐ మైనస్ ఏఎక్స్ఐ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది మొత్తం ఏమైంది, సమ్ ఆఫ్ ది అంటే సమ్ అంటే సమ్మేషన్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ షుడ్ బి మినిమం. అంటే ఇప్పుడు మనకు ఎక్కడి వరకు వచ్చింది పిఎల్ఎస్ స్టేట్మెంట్ యొక్క ఈక్వేషన్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్ షుడ్ బి మినిమం కండిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ షుడ్ బి మినిమం కండిషన్ కోసం ఏం చేయాలని చెప్పిన, ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వాటిలో ఉన్న కాన్స్టెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ ఏ కాన్స్టెంట్స్, ఎక్స్ అండ్ వై ఆర్ ఏ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకేనా. ఇవి ర్యాండమ్ వేరియబుల్స్, ఇవి కాన్స్టెంట్. ఓకేనా. ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియల్ చేయాలి. ఓకే. ఒక్క నిమిషం. ఫైండింగ్ ది మినిమం కండిషన్, దట్ ప్రాసెస్ ఈస్ here the required equation having the 2 constants, that's why 2 terms differential ds by da is equal to 0. This is first constant with respect to first constant, and ds by db is equal to 0. ఓకేనా. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియల్ చేయాలి ఫంక్షన్ని. అది ఏంటి, విత్ రెస్పెక్ట్ ఏ అండ్ విత్ రెస్పెక్ట్ టు బి అండ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. ఓకేనా. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏఎక్స్ఐ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ స్లైడ్లోకి వెళుతున్నా. ఫస్ట్ డో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డో ఎస్ బై డో ఏ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఏ differential with partially differential with respect to a on both sides. ఓకేనా. ఈక్వేషన్ ఒక్క నిమిషం.
ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి దీన్ని. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ ఏం రాయాలంటే నెక్స్ట్ స్లైడ్లో ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ పార్షల్లీ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బోత్ సైడ్స్. సెకండ్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ xi ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా. దీన్ని పార్షల్ డిఫరెన్స్ ఫస్ట్ ఈ టోటల్ టర్మ్ అజూమ్ యాస్ ఏ అనుకోండి. ఏ అంటే d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం రాస్తాం మనం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 రాస్తాం. ఇక్కడ కూడా ఈ డో/ఏ ఆఫ్ ఏ స్క్వేర్, ఈ టోటల్ టర్మ్ అజూమ్ యాస్ ఏ అనుకుంటే అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమైంది 2 ఇంటూ ఆ టర్మ్ అవుద్ది. ఓకేనా. టోటల్ టర్మ్ ఫస్ట్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అజూమ్ చేసుకుంటున్నా అంటే ఈజ్ ఈక్వల్ టు 0 కూడా మర్చిపోయినాం. మనం ఏమనుకోవాలి, పార్షియల్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ ఏ అండ్ అజూమ్ ఈజ్ ఈక్వల్ ద టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. ఇప్పుడు ఏమవుద్ది, విచ్ ఇంప్లాయిస్ 2a స్క్వేర్ డో/ఏ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2a అవుతుంది కదా. 2a ఏ ప్లస్లో ఏముంది టోటల్ టర్మ్లో సమ్మేషన్ రాస్తున్నా. i ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ xi ప్లస్ బి హోల్ స్క్వేర్. 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది, అంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకేనా. n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫామ్లోకి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఇన్నర్ ఫంక్షన్ ఏముంది, ఇన్నర్ ఫంక్షన్ డో/ఏ ఆఫ్ ఆ ఇన్నర్ ఫంక్షన్. ఒక్క నిమిషం. ఇన్నర్ ఫంక్షన్ డో/ఏ ఆఫ్ డో/ఏ ఆఫ్ సమ్మేషన్ yi మైనస్ ఏ xi ప్లస్ బి, ఇది ఇన్నర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2 అనేది కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్ పంపించేస్తే అది ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఈ 2 అనేది 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే విచ్ ఇంప్లాయిస్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ xi ప్లస్ బి నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ అంటే మనం పార్షియల్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఏ ఉన్న టర్మ్ మాత్రమే డిఫరెన్షియల్ అవుతుంది, రిమైనింగ్ టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. 0 మైనస్ ఏ ఉంది కదా, డో/ఏ ఆఫ్ ఏ అంటే 1 అవుతుంది, అంటే ఓన్లీ xi మిగులుద్ది ప్లస్ ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది. ఓకేనా. అంటే ఇప్పుడు మనకేం టర్మ్స్ మిగిలిన ఓన్లీ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏxi ప్లస్ బి ఆఫ్ వై డిఫరెన్షియల్ ఏమో 0 అయిపోయింది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి అది 1 అవుద్ది, అంటే xi మిగులుద్ది, అంటే నెక్స్ట్ డో/ఏ ఆఫ్ బి అంటే 0 అయిపోయింది. ఓకేనా. అంటే ఇప్పుడు ఇవన్నీ టర్మ్స్ తీసేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడనే ట్రై చేస్తున్నా. ఓకే, మైనస్ xi మిగిలింది. ఓకేనా. మైనస్ xiని లోపలికి, మైనస్ కూడా కాన్స్టెంట్ కదా, దీన్ని కూడా అవుట్ సైడ్ పంపించేస్తున్నా. అంటే 0కి మైనస్ అప్లై చేసినా కూడా అది కూడా ఏమంటారు ప్లస్ అంటే 0 అయిపోతుంది కదా, 0. అంటే ఇప్పుడు xiని ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తున్నా లోపలికి. అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఒక్కసారి ఈక్వేషన్ రాస్తున్నా అక్కడది మైనస్ ఏxi ప్లస్ బి ఇంటూ అవుట్ సైడ్ ఏముంది xi ఉంది కదా, xi ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా మనకు వచ్చిన ఈక్వేషన్, లాస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు xiతో లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, xiని అండ్ సమ్మేషన్ కూడా లోపలికి మల్టిప్లై చేయండి. సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi మైనస్ xi ఇంటూ వై అవుతుంది, xiని మల్టిప్లై చేస్తే xi ఇంటూ వై అవుతుంది, మైనస్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఏ ఇంటూ xi స్క్వేర్
మైనస్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n బి ఇంటూ ఎక్స్ ఐ అవుద్ది. ఓకేనా, ఎక్స్ అయిన లోపలికి అండ్ సమ్మేషన్ లోపలికి మల్టిప్లై చేసిన. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ 2 టర్మ్స్ మైనస్లు ఉన్నాయి కదా, 2 టర్మ్స్ని అవుట్ సైడ్ పంపించేస్తున్నా. ఏముంది, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi yi ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఏ ఇంటూ xi స్క్వైర్. అంటే ఏ కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసిన. నెక్స్ట్ ఇక్కడ కూడా బి కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నా. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi. ఇది నా ఈ వచ్చిన ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాం కాబట్టి వచ్చిన ఈక్వేషన్ అంటారు. ఏమంటారు అంటే నార్మల్ ఈక్వేషన్ అంటారు. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అని అర్థం చేసుకుంటున్నా. దిస్ ఈజ్ ఏ నార్మల్ ఈక్వేషన్ ఫర్ ది స్ట్రేట్ లైన్. అంటే ఇదంతా ఎప్పుడు వచ్చింది, మనం ఏతోని పార్షియల్లీ డిఫరెన్షియల్ చేసినప్పుడు వచ్చింది. ఒక కాన్స్టెంట్తో పార్షియల్ డిఫరెన్స్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్. ఈ థర్డ్ ఈక్వేషన్ ఏమంటారు అంటే నార్మల్ ఈక్వేషన్స్ అంటారు. ఓకేనా, నార్మల్ ఈక్వేషన్స్ ఇది మనం ఏతో చేసినప్పుడు అది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, బీతో చేయాలి. ఈ 2 అనే ఈక్వేషన్ని ఇప్పుడు బీతో చేద్దాం మనం. 2 అనే ఈక్వేషన్ ఏముంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ xi ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా, బి హోల్ స్క్వేర్ అనే ఈక్వేషన్ ఉంది, 2 ఈక్వేషన్. దీన్ని ఏం చేయాలి, మనం పార్షల్లీ డిఫరెన్షియల్ విత్ ఎక్స్పెక్ట్ టు బి చేయాలి అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అంటే ఇక్కడ కూడా పార్షల్ బోత్ సైడ్స్ పార్షల్లీ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు బి అండ్ అజ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు టోటల్ టర్మ్ని ఏమని అనుకోవాలంటే టోటల్ టర్మ్ని బి అనుకోవాలి. బి అంటే ఏమవుతుంది, బి స్క్వేర్ అవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పిన కదా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం రాస్తాం, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇప్పుడు ఈ ఫామ్లోకి ఇది మొత్తాన్ని అదే అనుకోండి. ఇప్పుడు ఇక్కడ బి స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంటే ఏమవుతుంది, 2 ఇంటూ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏ xi ప్లస్ బి హోల్ పవర్ n ఇంటూ ఎన్ మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది, దాన్ని రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు బి అండ్ ఇన్నర్ ఫంక్షన్ ఏముంది, yi. ఫస్ట్ ఈ టోటల్ టర్మ్ని బి అని అజ్యూమ్ చేసుకున్న, బి స్క్వేర్ అంటే 2b వస్తుంది. ఆ 2b అయిన తర్వాత లోపల ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని డిఫరెన్షియల్ చేయాలి. ఓకేనా, ఏ xi ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కదా, దాన్ని అవుట్ సైడ్ వేసేస్తున్నారు. దాన్ని అవుట్ సైడ్ వేసేస్తే ఏమవుద్ది, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏఎక్స్ఐ ప్లస్ బి డి బై. అంటే ఇప్పుడు మనం బీతో చేసినప్పుడు ఓన్లీ బీ టర్మ్ మాత్రమే డిఫరెన్షియల్ అవుతుంది, మిగతా టర్మ్స్ అన్ని కూడా 0 అయిపోతుంది. బి ఉన్న టర్మ్ మాట అంటే ఇందులో వైఐలో బి ఉందా, లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఏఎక్స్ఐలో బి ఉందా, లేదు కాబట్టి అది కూడా 0. నెక్స్ట్ బిలో బి ఉంది కాబట్టి డో బై డో బి అంటే 1 అవుతుంది. ఓకేనా, మైనస్ 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఇవి 2 జీరోస్ కాబట్టి ఇది తీసేస్తున్నా. ఇప్పుడు మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని అవుట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది, అది 0 అయిపోతుంది. అది కూడా మైనస్ 0కి మైనస్ అప్లై చేసినా కూడా 0 అవుతుంది. అంటే ఇంటూ 1 ఒకటి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏఎక్స్ఐ ప్లస్ బి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఉన్నా కూడా ఏం కాదు, అంటే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత ఈక్వేషన్ నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మాకు లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఏఎక్స్ఐ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ మనకు వచ్చింది లాస్ట్కి మనం అంతా ప్రాసెస్ చేసిన తర్వాత. ఇప్పుడు సమ్మేషన్ లోపలికి అప్లై చేస్తే ఏమవుతుంది,
summation I is equal to 1 to n summation y అయింది మైనస్ a ఇంటూ సమ్మేషన్ అది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసేస్తుందని ఎక్స్ ఐ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ బి అనేది కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్ రాసేస్తున్నా. సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n ఇంటూ 1 ఉందనుకోండి, ఓకేనా. నెక్స్ట్ 0 వస్తుంది. ఒకవేళ అట్లా కాకుండా కూడా బీని లోపలనే ఉంచుదాం, మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి కోసం బీని లోపల ఉంచుతున్నా. ఇప్పుడు బీని లోపల ఉంచేసిన, ఓకేనా. సమ్మేషన్ అనేది అప్లై చేసేసిన. నెక్స్ట్ ఏంటంటే ఈ మైనస్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ -2 టర్మ్స్ని అవుట్ సైడ్ పంపించేసాను. 0 రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తే ఏమవుద్ది, అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఈజ్ ఈక్వల్ టు ఇవి ప్లస్ అయిపోద్ది కదా, మనకు రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇది ప్లస్ అయిపోద్ది, ఓకేనా. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బి అనే టర్మ్ ఉంది కదా, దీన్ని మనం బీని 2 times యాడ్ చేస్తే 2b వస్తుంది, 3 times యాడ్ చేస్తే 3b వస్తుంది. సమ్మేషన్ అంటే ఎన్ టైమ్స్, సమ్మేషన్ ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి, ఎన్ టైమ్స్ యాడ్ చేయాలి కాబట్టి ఎన్బి వస్తుంది, ఓకేనా. ఎన్బి వస్తుంది, ఓకేనా. 2 times యాడ్ చేస్తే 2b వస్తుంది, 3 times యాడ్ చేస్తే 3b వస్తుంది, ఎన్ టైమ్స్ యాడ్ చేస్తే ఎన్బి వస్తుంది కదా. కాబట్టి ద రిక్వైర్డ్ నార్మల్ ఈక్వేషన్, అప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఏమవుద్ది, ఈ నార్మల్ ఈక్వేషన్ ఎన్బి అవుద్ది, ఓకేనా. రిక్వైర్డ్ నార్మల్ ఈక్వేషన్ ఎన్బి అవుతుంది. ఇంతకుముందు దాన్ని 3 అనుకున్నాం కదా, దీన్ని 4 అనుకోండి మొత్తం. ఇప్పుడు స్ట్రేట్ లైన్ ఈక్వేషన్కి లాస్ట్ స్లైడ్, స్ట్రేట్ లైన్ మనం అజ్యూమ్ చేసుకున్న స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏంది, yi ఈజ్ ఈక్వల్ టు axi ప్లస్ బి అనేది ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఐ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నాం మనం, 1 to n అనుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చిన సెకండ్ నార్మల్ ఈక్వేషన్ ∂s/∂a ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఏంది, సమ్మేషన్ xi yi, ఓకేనా. అది ప్రాసెస్ అంతా చేస్తే, ఒకవేళ మనకి ఈక్వేషన్ ఒకవేళ ప్రాబ్లం అడిగినప్పుడు గుర్తు లేకపోతే ఏం చేయాలంటే, సరే తర్వాత చెప్తుంది, నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తా. xi yi I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi yi ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ప్లస్ b ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi. దిస్ ఈజ్ ఏ థర్డ్ ఈక్వేషన్ కదా, మనకి ఇది వచ్చిన థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi yi ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi ప్లస్ ఎన్బి. దిస్ ఈజ్ ఫోర్త్ ఈక్వేషన్, ఓకేనా. ఇవేనా మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్స్, ఓకేనా. ఫస్ట్ దాన్ని రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్, వీటిని 2 ఈక్వేషన్స్ని ఏమంటారు, నార్మల్ ఈక్వేషన్స్ అంటారు. ఇందులో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఒకవేళ 3 కాన్స్టెంట్స్ ఉంటే 3 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి, ఓకేనా. దిస్ ఈజ్ ది పిఎల్ఎస్, అది స్ట్రేట్ లైన్, ఫిట్ ది స్ట్రేట్ లైన్ బై యూజింగ్ పిఎల్ఎస్ మెథడ్, ఓకేనా. ఇవి 3 and 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే we can get the a comma b values, okay, we can get the a comma b values, okay. This is the straight line topic by using PLS method. Thank you. Please share and subscribe the SK statistics tutorial.